అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తుంటే జనం ఎందుకు అలా తరలి వస్తున్నారు? ఇసుకేస్తే రాలనంత ఆ ప్రాంతం అంతా సముద్రాన్ని తలపించేలా జనంతో కిక్కరిసిపోవడం రాజకీయంగా దేశవ్యాప్త చర్చకు కారణమవుతోంది. గత రాజకీయ చరిత్రను ఒకసారి పరిశీలించినప్పుడు దేశవ్యాప్తంగా అనేక మంది జనాకర్షణ కలిగిన రాజకీయ నాయకులు ఉన్నారు, క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. అయితే వారికి ఆ కెపాసిటీ, ఆ జనాకర్షణ వివిధ నేపథ్యాల నుంచి వచ్చి ఉండవచ్చు. కొంతమందికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కావచ్చు, కొంతమందికి సినిమా నేపథ్యం కావచ్చు. ఆ నేపథ్యాల నుంచే వారికి ఆ స్థాయిలో క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ, జనాకర్షణ వచ్చినటువంటి సందర్భం. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సినిమా నేపథ్యం లేదు, ఆ విధంగా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కూడా లేదు. ఆయన తండ్రి ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వారి కొడుకులకు ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్టు జనాకర్షణ ఎందుకు రావడం లేదు? క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఎందుకు లేదు? ఇదొక చర్చ. అంటే జగన్మోహన్ రెడ్డిలో ఏదో ప్రత్యేకత ఉంది. ఆయన జనంలో అంతర్భాగమయ్యారు, జనం మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వరకు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. ఆ తర్వాతనే ఆయన రాజకీయాల్లోకి రావడం, వైఎస్ఆర్సీపీని స్థాపించడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి కావడం, ఇవన్నీ జరిగాయి. అంతకుముందు రాజశేఖర రెడ్డి నీడలోనే ఆయన ఉన్నటువంటి నేపథ్యం. కానీ ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి జనంలోకి వచ్చినప్పుడు ఎంతో కొంత తండ్రి లేడనే సానుభూతి ఉంటుంది, ఆ రాజకీయ నేపథ్యం ఉంటుంది. కానీ అది ఎక్కువ కాలం కొనసాగించలేరు. తనను తాను ప్రూవ్ చేసుకుంటే తప్ప జనం ఆ స్థాయిలో ఒక నాయకుడిని అభిమానించరు, ఒక నాయకుడికి వెంట రారు. ఓడిపోయినా సరే, 11 సీట్లకు పడిపోయినా సరే ఆ నాయకుడు వెంట రారు. ఇది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రమే జరుగుతోంది. ఎంతోమంది మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు ఉన్నారు, వారు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవడానికి ఆపసోపాలు పడుతున్నటువంటి ఒక దౌర్భాగ్య స్థితి. ఇలాంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ, 11 సీట్లకు పరిమితమైనప్పటికీ జనం ఎందుకు అంత పిచ్చిగా జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి కోసం ఎందుకు ఆ విధంగా తరలి వస్తున్నారు అన్నది ఇప్పుడు రాజకీయంగా ఒక కీలకమైనటువంటి చర్చ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి నేపథ్యం. ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు, జనసేన ఎన్నికల్లో పాల్గొనకపోయినప్పటికీ పరోక్షంగా పొత్తు. ఆ తర్వాత ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి మధ్య ఉన్నటువంటి ఓట్ల వ్యత్యాసం 5%. 3 పార్టీలు కలిసిన 5% మాత్రమే వ్యత్యాసం కనిపించింది ఆ ఎన్నికల్లో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 5% ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికలు చూసాం. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో ఘన విజయాన్ని సాధించారు. అంటే అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఓట్ల శాతం దాదాపుగా 50%కి పైగా. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఆ ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశానికి మాత్రమే 40% మాత్రమే ఓటు బ్యాంకు వచ్చినటువంటి నేపథ్యం. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి ఆ ఎన్నికల్లో 10% దాదాపుగా వ్యత్యాసం ఉంది. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో అందరికీ తెలిసినటువంటి విషయమే, 3 పార్టీలు కలిశాయి, పోటీ చేశాయి, అధికారంలోకి వచ్చాయి. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వ్యత్యాసం మళ్ళీ 5%. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడినా గెలిచినా జనం జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు అనడానికి ఈ 3 ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల శాతమే ఉదాహరణ అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి వెంట జనం ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి జనం వెంట ఉన్నారు. అందుకే జనం జగన్మోహన్ రెడ్డి అంటే పడి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా తరలి వస్తున్నారు, విపరీతమైనటువంటి అభిమానం చూపుతున్నారు. ప్రత్యర్థి పార్టీలే ఆశ్చర్యపోయే విధంగా జనం తరలి వస్తున్నటువంటి నేపథ్యం. తెలుగుదేశం పార్టీకి ఇది అర్థం కానటువంటి ఒక నేపథ్యంలో అనేక ఆంక్షలు విధిస్తోంది, నిర్బంధాలు విధిస్తోంది. అయినప్పటికీ జనం ఆగడం లేదు, లెక్క చేయడం లేదు. వాటన్నింటినీ తట్టుకొని, వాటిని లెక్క చేయకుండా, వాటిని దాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వస్తున్నటువంటి ఒక సందర్భం. ఇది రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే కాదు, దేశ రాజకీయ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. గతంలో అనేక మంది జనాకర్షణ కలిగిన క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. అయితే ఇప్పుడు
ఈ తరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే దేశవ్యాప్తంగా ఓడిపోయినప్పటికీ ఈ స్థాయిలో క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీని కలిగి ఉన్నారు, జనాకర్షణను కలిగి ఉన్నారు. ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి మాత్రమే జనం వస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకులు తేల్చినటువంటి అంశం. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అభిమానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా సంపాదించుకున్నారంటే మాట తప్పని వైనం, మడమ తిప్పని విధానం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే ఉచ్చరించే మాటలు ఇవి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు, వారి వద్దకు వెళ్ళారు, వారి సమస్యలు విన్నారు, ఆ సమస్యలకు పరిష్కారం చూపారు, తద్వారా ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అంటే జనం పడి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వచ్చినా సరే తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడికి ఈ స్థాయిలో జనం తరలి రావడం అన్నది దేశ రాజకీయ చరిత్రలో ఈ తరంలో ఇదే మొదటిసారి అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.